అంత గడ్డి మనిషి ఒక్కరోజు అన్న మరి పారదచ్చి చెప్తాను అన్నాడా ఏం పని చేసేస్తాడు ఇట్లా మనిషి ఎట్లా మనిషి ఏంది ఈ కోళ్ళని అన్నింటి ఎందుకు తీసుకొస్తాను ఇక్కడ గడ్డి కలిసి కనబడతలేదా కోళ్ళని తీసుకొచ్చి బాబా అంటాను మరి కోళ్ళు బుక్ కదా కోళ్ళు బుక్ దండగడ్డి పోయిపో గడ్డ పోతారా ఇంటి కూడా పోతారా ఇంటి కూడా జరుగుతాయి కదా కార్ఖానా గడ్డ పోతారా గడ్డ ఎప్పుడు దీంతో లొల్లి పెట్టుకుందామా అని ఉంటది నోరు పెడుతుంది నీతో లొల్లి పెట్టుకుంటాను తల్లిని ఎవరు కలవన్నారు ఇప్పుడు గడ్డి కోళ్ళు ఉండే కదా గడ్డి కలుసుకుంటేమో నన్ను అంటారు మళ్ళీ చెప్తుంటే చూసిన ఏమనుకుంటారు నీకు ఇయ్యాలి నగాల్చడానికి పని శాత కాదమ్మా తినడానికి అయితే ఉంటారు అని అంటారు తినడానికే ఉంటుంది నువ్వు పని చేస్తావు మనం పోదు పని చేస్తే కళ్ళ ఎవరు కలవన్నాడు కళ్ళ ఇప్పుడు ఇంకా 2 రోజుల తర్వాత దీని పని నెల రోజుల తర్వాత అంత ఇట్లా తెచ్చుకుంటావు ఇంటి ముంగట వస్తే పూసి కోళ్ళ ఏమనుకుంటావు గాయతానని చెప్పి నేను అతి గాయతాన్ని ఏమిటికి ఎగిరిత పడతానని చెప్పాను కదా నేను కోళ్ళగా అమ్మే కూడుగా కోడిపి అంత తీసేదంత ఎత్తి గాయటికి గంట పోయేస్తలేదు కానీ గిడ చెప్తాను ముందు ఏ చెప్పాను కదా చెప్పాను ముందు చేస్తాను పోతే నేనేమో కోడి పీతలు తీసి కడిగి పెట్టించాలి మరి ఏ రోగానికి పెడదామన్నా కోళ్ళ పాము పెడదాం నాటుకోళ్ళని తెస్తాం బాగా సంపాదిస్తాం మనం బిజినెస్ చేస్తాం బిజినెస్ నేను మొదలు చెప్పిన ఈ కోళ్ళ పాము పెట్టుడు అద్దే ఈ కథ అద్దే కోళ్ళను పెంచుడు చిన్న ముచ్చట కాదు పెడితే ఇద్దరు కలిసి పని చేయాలి ఒక్క చేత నడుతుందా నువ్వేమో తిని పట్టివి నల్లమ్మకు కూడా నన్ను కాదా నువ్వు ఎన్నడా పో చేసిందో కోడలు పట్టి నరుకుతాడు కోడలు చెప్తాను నువ్వెన్నడా చేసింది నేను భోజనం అయిపోయినాక నువ్వు వెళ్ళిపోయే పాసా పోయేది నువ్వు నీ ఒరుడు పాడని ఎప్పుడైనా దిక్కు అల్లు చెప్పు కొడతావురా నన్ను సబ్బు మరి నీకేంద్రా నువ్వు చక్క గిన్నెడు పువ్వు వేసుకుంటావు తింటావు పంటావు అనకపోతే నేను ముద్దు పెట్టుకోవాలరా కొడవలు అనుకో సంప సత్తావా అని ఏమనుకుంటాను ఏంద్రా నీతో ఏంద్రా పానానికి ఇంటి కూడా పని చేయవు ఇంట్లో పని చేయవు బయట పని చేయవు అన్నరా నేను ఆడదాను ఇగురని చెప్తా నేను ఇగురని చెప్తా ఆడదాన్ని నువ్వేం చేసినావంట ఏం చేసినావు నేను చెయ్యండి కొన్నప్పుడు 3 కోళ్ళు కొన్నాను మూడు కోళ్ళతో ఏం వెళ్తుంది సంసారం ఇంకా మూడు తెస్తా లేకుండా కోళ్ళు ఇంకా పైసలు ఒక్కటి పెట్టుకొని లింగు లింగాన్ని దాన్ని ఒక్కదాన్ని దాడి మాట్లాడతావని ఏందే ఓ చెప్పులు మోసేదానా ఓ నల్లి కుట్టదానా ఏం మాట్లాడతానే వారి విరి కొడతానే మాట వారి విరి కొడతాను నేను మొగుడిని అయితే నీకు బాంబరిని అయితేనే నల్ల మొక్కందానా కైక మొక్కందానా కప్ప మొక్కందానా జట్టు మొక్కందానా గాయది మొక్కందానా అన్ని ఓ ఎయ్యనెత్త తీసి మరి నాకు కోపం వచ్చండి ఏంద్రా బాగా మీద కత్తాను చంపుతావా మరి నన్ను ఏది నరుకు చూద్దాం బాగానే వస్తుంది కోపం కుక్కకి వచ్చినట్టు ఏం కావాలా నీకు అబ్బా నీకు తువాలే గంతగానే దాకి నాదిరా ఎవరికన్నా చెప్తే ఇజ్జత్ పోతుంది నేను వేసుకున్నది పైట కాదే గాయదాన టింగి కట్టుకున్నానే అయితే ఏందే ఇప్పుడు మునిగేది ఏం లేదు ఇక్కడ అర్థమైందా నువ్వు ఉన్న ఒకటే పీకిన ఒకటే నీకు అర్థం కాదే గదే ఉన్నది గదే పానలు గుర్తుందని నువ్వు పానలు గుర్తుంది నాకు తెలుసు నా పని చేస్తావు నువ్వు నాకు మాట్లాడతావు చేసుకోమన్నాడు నేను ఇట్లా బతి మళ్ళీ అన్నాను నేను నా అవ్వకి ఇట్లా బతిలాడిందా నాకు నచ్చింది నేను ఇట్లా ఇప్పుడు రాదే ఇప్పుడు రాదే నేను పోయినాక నీకు ఎవరు 2 దండాలు పెడితే ఉప్పటి పోయినావు అనుకో నా శని వేయిందని అదే నాకు ఆంజనేయ స్వామికి నా శని వేయిందని గిట్ల ముక్కుతారు 2 చేతులు తూర్పు దండం పెడతాను ఎరికైందా నేను పోయినాక అందగత్తది 7 అంతరాల బిల్డింగ్ నువ్వు రాకుండా ఇగో నా బతుకు నా నాకు ఆచారం గింత అనుకుంటది నువ్వైతే ఎట్లా బతుకుతా పండు ముసలోనికి నీకు ఇచ్చిన బతుకు చేయడం అంతే నేను పండు ముసలన్నే నువ్వు బాగా ఇట్లా ఆడతాను నేను పండు ముసలన్నే అగో
తాగి తాగి నోట్లకి వెళ్ళి కూత వెళ్తలేదు బాడుకాకు గంతగానే ఎందుకు తాగుతావు రా నువ్వు తాగి తాగినాడో సత్తవు కానీ బతుకవు బాగా రోజులు అది కూతలే ఆ పదం అనత్తది కానీ నల్ల ముఖం పెట్టుకుని కూర్చొని కానీ అంటే నువ్వే నేర్పియాలి నాకు మాట్లాడు మరి లేకపోతే కూతలేదు గాయతానే కూతలేదు ఆయన గాయతాను అది పొరగాళ్ళు ఏం పెట్టుకుంటారు షేరే నాకు ఏగలేక చెప్తాను నేను తాగుడు తినుడు తిరుగుడు సపరేట్ ఇంట్లో వండు పని లేదు శాతం అయితే దానికి పని చేస్తుడు పని చేయను నడవకపోయినా కదా గాయలు ఉన్నాయి కదా మరి నా దగ్గరికి ఎందుకుంటా నా దగ్గర ఇడిచిపెట్టిపోయానికి ఎవడొద్దంటే ఇడిచిపెట్టి పోమని చెప్తాను మరి వెళ్ళదు కదా ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్తలేదు ఇడిచిపెట్టిపోతే నీకు వెళ్తుందా వెళ్తారే అది పోతుందంట నా నల్ల ముఖానికి ఇవ్వలు దొరకరాట ఇది వాటికి వచ్చిందట కానీ ఇవ్వలు ఉండకపోనట నువ్వేం చేయవరి నాకు అర్థం కాదు మళ్ళీ కోపాచరణతో పెట్టే సంపద నాకు కోపాచరణ మాటలు తువాల పట్టి ఇప్పుడు ఎట్లా కొట్టింది ఎరికైనా ఊరాకు వచ్చింది అంటే అంటుంది కదా ఇక నీ గదే తాకిన ఆదిరా మొగన్నే అవుతానా పెళ్ళం అనేది వారిని కొడతా నేను బామర్లు అయితే దానికి తమ్ముడు అయితేనే బామర్ని అయితే తమ్ముడు అయితే నువ్వు చెప్పు ఇగో ఏం చెప్తావు రా నీకు తాగిన ఆదిరా వారి మంచి మొగడాయే నాకు ఎవ్వరికి లేని మొగడు ఉన్నాడు నాకని ఆ బంగారం రాయే నీ కాలం ముక్కుతా అంట వింటున్నా దాని మాటలు వింటున్నా ఎట్లా మాట్లాడుతాను మూడన్న గౌరవంతో మాట్లాడతాను అదేమన్నా కంపెనీ జట్ట కంపెనీ తలగట్టి పేరు తిని అయ్యా తిని అయ్యావా జట్ట కంపెనీ తలగట్టి నాకు అది అద్దంట అంటే మా వాళ్ళు బలవంతంగా తలుపు పెట్టి బెడం పెట్టి తాళం పెట్టి పోయిండ్రు గజ్జ అనుకో రాదే నీ అవ్వ కొడలెట్లా తీసి బొండికాయ కోతున్నా తీసి ఇదే లొల్లే ఒక్క పని చేసి ఆట కాదు అరే నేను కాదే ఎప్పుడా నువ్వు నేను కాదా అరే నేనేమని చెప్పానమ్మా ఈ నలవంకి కళ్ళం దావుడు కుప్పుడు కాదే ఇది వెనకసిరి చేసే పని ముందుగాలకి ఆ కోళ్ళ కూడా సాపు చేసి గంట చేసి వీటికి నీళ్లు పెట్టి దానం పోయాలి అని చెప్పిన నేను కోళ్ళకు దానం పోయే కాడికి వచ్చి కళ్ళని చెక్కుకుంటా ఒక నలవకపోడా గీడికి వచ్చినావురా గీడికి తెచ్చినావురా గీడి అచ్చి తగినావురా భార్యను కొట్టుకుంటా మాట్లాడతాను దీన్ని ఎవరైనా మనిషి అంటారు అంతా చూడు ఎట్లా చూస్తారు మొత్తం రోజు మా పంచాయతీ అంటావు పెద్దమ్మ గాత మా తమ్ముడు వాడు మరిది కావాలి నీకు బావ నువ్వు తిడతా అని చెప్తా ఆయన పెళ్ళం ఏమన్నా నలవక గంట పెద్దది ఉర్రకాంచే మధ్యలో మా మనిషిని మాట మాట్లాడి ఒక కైక మొక్కందనా ముచ్చట చెప్తా అంటే అది కాదే మావ నేనేమంటాను అంటే రేపు పొద్దుగాల 3వ మంది చల్లాలి ఇక కోళ్ళని సాపు చేయని ఇంకా యూరియా బత్తాలు దొరుకుతాయి యూరియా బత్తాల కాడికి పోయి లైన్ నుండి ఓ 2 బత్తాలు పట్టుకొచ్చి పొలానికి రేపు 3వ మంది చల్లుతా ఈ కోళ్ళన్న దాది అంటే నాకు తెలియదు నాకు అవసరం లేదు పోమన్నది అన్నాక నేను ఆ కోళ్ళ పెట్టి కోళ్ళకి ఇంత దాన పోసి ఆ కోళ్ళకు కూడా సాపు చేసి బత్తాల కాడికన్నా పోదామని ఆ కోళ్ళకు ఇంత దాన పోసుకుంటే ఇటు వచ్చేవరకు ఇలా కూకున్నది ఈ చెట్ట మొక్క మళ్ళీ ఒర్రకు మధ్యలో మాట్లాడకు ఈడ ఊకనే తిని మనం మంది లేదు అచ్చి నల్లమొక్క దయ్యం అవసరం ఉంటుంది నేను పక్కకు పోయి పోతూనే ఉన్నా వీడికి వచ్చిపోతాను ఎవరానికి మొదలు పెట్టింది అయితే నాకు ఊరే బత్తాలు దొరకలాడు ఎంత లైన్ అయిందో ఇదైతే సిద్ధలు కదా చేయరారు ఏంటి పెట్టుకుంటారు అరే సిద్ధ దగ్గర ఎత్తులో పక్క పోమంటే అయిపోతుంది కొడలు పట్టి నడుపుతాను కొడలు పట్టి చెప్తాను నాకు కొడలు లేపుకుంటా ఆవిడికి వస్తాను మరి అదే కొడలు కానీ మెడలు వచ్చే ఏం చెప్తుంది రోజా పారేస్తా మెడలు తీసి మరి జట్ట ముఖం ఉన్నావు నీదే ముఖం రా అవురా నీది అంతకంటే మంచిగున్నాదిరా నా ముఖం కంటే ఆరా కుక్క ముఖం ఏం చెప్తా ఊరంతా చూస్తారని చవడం తయారు చేసుకుంటే ఇంత అగ్గిదలుతాను అగ్గిదలకు పాడాను
ఒక్కపోడు ఇడు దావనన్నది అత్తలేడు చెప్తాను. అదినా ఓ అదినా ఇట్లా ఏమైంది ఊరి మీద ఊరు నేను కొడతాను. నేను ఇక నువ్వు ఊర్లో చేయాలి. అదినా నువ్వు నా ఇంటికి అయినా దసరాప్పుడు ఆగుండు. దసరాప్పుడు ఇది కోడి కొంటాడు పైసలు అన్నాడు. ఎప్పుడన్నా ఇచ్చిండు ఎప్పుడు అయిపోయా మదిలేదా అయిందా అయిందారా అరే మాటలు మర్యాదగా మాట్లాడాలి ఎవరన్నా అన్నం తిన్నట్టు మాట్లాడరా ఆగరా తాగచ్చిండ్రా ఏంది ఇద్దరు ఆడేమన్నాడు ఇప్పుడు అయితే ఒక కోడి అన్నాడు. దసరాప్పుడు ఇచ్చిన కోడి పైసలు ఇయ్యలే. వీరే అన్నాడు. మునిపై ఇచ్చా ముట్టిపాయ మళ్ళీ మంచిగా అయిందయ్యా నిన్ను మాట నిన్ను ఊరు మొత్తం అంటాను నువ్వు పెట్ట ఆగో ఆయన మధ్యలేదు మర్చిపోయినట్టు కాదు. ఎవరికి వదిలేదే? నువ్వు ఇలాంటి కాకపోతాడా నీకేం మాట ఉంటుందిరా ఎక్కడ ఇచ్చా ముట్టిపాయ పైసలు పనులు అలాగే కుదుతాం మళ్ళీ ఏ ఓ పిల్లగా మాదే తప్ప ఇచ్చినావు కానీ. మర్యాదగా మాట్లాడదా హరీష్ గా ఆగు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడదు, మంచిగా కూడా చెప్తాను. తాగచ్చుడురా అందరి మీద. ఇప్పుడు నేను వడతాను మీరు వడతాను కనబడతాను చూస్తే మరి పైసలు ఇచ్చిండు అయితే నేను మధ్య మీ మీదకి ఎత్తాను దొబ్బెత్తాను ఇదే పద్ధతి. మొన్న దాకా ఏమన్నా వాడు పైసలు ఇవ్వలేదు. ఇచ్చిండు నీకు పుణ్యం ఉంటుంది చెప్పు ఇచ్చిండు మా తప్పైందని చెప్పు పిల్లగానికి సరే తప్పైనా అవసరం వాడు పెద్దోడు సరే అంటే అన్నాడు కానీ నేను బాధపడతలేను కానీ ఇప్పుడైతే ఒక అట్టిగానే మర్చిపోతాడు పిల్లగా నేను ఏం చేయాలి చెప్పు ఏం కావాలి ఇప్పుడు కోడి కావాలి వదినే. ఏ పో మంచి చూసి పో మంచోడే అవసరం లేదు వాడికి పోలేదు కదా అరే ఆయన గురించి మొత్తం అర్థం నాకు ఏం చేస్తున్నా నేను ఏం చేస్తున్నా చేయకుండా నువ్వు ఓరా నువ్వు నుంచి పో నేను చెప్పు నేను ఇయ్యా అని చెప్పిన కోళ్ళు నువ్వు చెప్పు ఊరి మీద అరే గిరాకీ పోగొట్టుకోకు వీడియో ఎత్తున అవుతుంది మన గిరాకి వీడేసే అన్ని గిరాకి అందరికి ఇట్నే అనుకుంటారా అరే మనిషి కోట అంతే గిరాకీ అవుతుంది ఓరా కోళ్ళే ఇయ్యా చేతులు పోతాను అర్థమవుతుంది నాకు మొత్తం అర్థమవుతుంది గిటోంటి కాబట్టి నేను ఇంటికి ఎక్కలేరు ఎవరు దొరికారా? పొద్దు పోనీకి వచ్చి గిరాకనే రాకపోయా ఈ పిల్లగాడు వచ్చి కోని పట్టుకొని పోతానంటే ఉన్న గిరాకీ మాట్లాడితే ఏం మనిషో ఏమో కోళ్ళేమో వందలకు మందులు ఉండి ఒక్కటన్నా అమ్ముడు పోదాయి చి అగో ఎటో తయారైనవా మళ్ళీ అదో అనుకుంటా అలా అత్తాను వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా 2 నిమిషాలు ఉంటా ఏ ఆగో ఏంది? ఎవరన్నా కోళ్ళు కొంటారేమో అడిగిరాము కోళ్ళు కొన్నాడు ఎందుకే మనకు ఉన్నదని తెలుసుగా కోళ్ళపా ఉన్నదని తెలుసుగా గిరాకీ వాళ్ళేస్తామా 200-300 రాలేదు రాకపోతే కోళ్ళు చేసి రారి కోళ్ళు కొండవద్దు రారి అట్లా పోయి ఎవరినన్నా అడిగితే ఇట్లా మరి కోళ్ళు ఏమన్నా కావాలని అడిగితే ఏడేందో నీ తలగా నాకు అర్థం ఎవరైనా కోళ్ళు ఇస్తారు రమ్మని ఫోన్ చేసుకుంటా అరే అడుగుతారు ఎవరన్నా అడగరు కదా ఉన్నాయి ఇంట్లో ఉంచుకోవాలి మనం చెప్తుంది కోళ్ళు. చెప్తుంది ఏం పంచాయతీ అవుతుంది నీకు ఇక కోసుకొని తిని మరి లేకుండా రోజోటి ఏం మంచో ఏమో ఎవరికన్నా పట్టుకపోతావా మీ అవ్వకో మీ అయ్యకో లేకపోతే మీ అక్క చెల్లెళ్ళకో పట్టుకొని పోతావా చెప్పవు ఇచ్చేస్తావా ఏంది ఓ మూత కదా మా ఎదురు మా వదిలేదు ఎందుకంటే నువ్వు నడుపుతున్న పెద్ద కోళ్ళ పాము ఇంత పాములు పెట్టి 5-6 పాములని అలా కొంటే పుణ్యానికి ఇస్తాను నేను మాట మళ్ళీ కొద్దిగా మేలున్నట్టు మాట్లాడే ఏమైనా వాళ్ళని నొట్టేసుకుంటే వాళ్ళని నొట్టేసుకొని నీకు నిద్ర రాగానే పొద్దు పోదా అంటే నువ్వు కావాల్సుకొని అంటున్నా ఏంది నువ్వు చేస్తేనే అన్నది నేను బయట పిలిచామో లేని పంచాయతీ నేనేం చేసిన అట్లా పోయే వాళ్ళని అడుగు పోరండి అమ్ముదామన్నా నేనేమన్నా నాకు అవసరం లేదు ఫోన్ చేయమన్నా ఫోన్ చేయి గిరాకీ తెప్పించుకుంటా అనే అవసరం లేదు నేను పోతా అంటే ఇక మీ అయ్యకి ఇస్తావా మీ అక్కకి ఇస్తావా వాళ్ళ పేరు చేసి నీ పాసినోటి వాళ్ళ పేరు చేసి నువ్వు నిద్రలే పోవా 10 కోళ్ళు తెచ్చుకుంటే 6 కోళ్ళు నువ్వు నాకు ఎరకలేదు ఆరుకోలు ఎప్పుడు చూసినాడు ఎప్పుడు సగం ఉండే ఇంట్లో మరి అప్పుడే లేదు మీ అయ్యకి ఎందుకు పంపుతాను మీ అవ్వకి ఎందుకు పంపుతాను రుచి అని అడిగితే మీ షెల్లో చికెన్ నాటుకోడి చి నీ మళ్ళీ నాకు నీ చెవులు అవి జట్ట చెవులు మంచి చెవులు ఇక కోడి కూర అంటే ఇక ఈ మన కోలుకుంటూ ఇచ్చినట్టేనా వాళ్ళ ఇంటికాడ కోళ్ళ పావులు లేవు చికెన్ సెంటర్ లేవు చికెన్ తెచ్చుకో తినరు ఇక నేను కొంటే ఇచ్చిన తింటారా మాట్లాడు సించుకొని మాట్లాడు మనకు ఏమన్నా పని పాటలు వెళ్ళినా ఎప్పటికీ తిరిగి రాకు మళ్ళా మూవరి నాకు ఖర్చు తినేవు తిరిగేస్తా నువ్వు ఇంత మనం ఎంతసేపు రా అప్పని చదువుతాను నీకోసానికి వెరీ గుడ్ రా ఎక్సలెంట్ చేసినావు మరి నేనంటే మాట్లాడే
నేను ఏమనుకుంటలేను కానీ మరి నేనంటే ఏమనుకుంటా అయిపోయిందా? ఎందుకంటే ఇక ఆడ హెవీగా ఉండాలి కాబట్టి ఆ మాట ఎక్స్ పెట్టవలసి వచ్చింది కానీ సరే అయితేనా కానీ మరి ఇంత భయం ఉండదురా పిల్లానికి. ఇక కోడి తీసుకో సాధగలదా నీకు? మరి ఏమనుకుంటాను చెప్పుకుంటే ఇచ్చేది పోతే చెప్పుకుంటే మానం పోతాను అవన్నీ కట్టిన ఉంటాయి ఇక. సరే మరి ఇప్పుడు ఆ టీటీఎస్ మరి ఇస్తానదా? ఇస్తాడు కాదురా ఇప్పుడు సెకండ్ స్టెప్ నువ్వు వేయాలి మళ్ళీ మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఆడికి పోయి కోడి కొన్నట్టుగా చేసి ఏదో నాటకం చేసి కోడి పట్టుకొని రావాలి నువ్వు. అత్తే అత్తే ఆ కోడి కొంటే మా అక్కలకి ఇస్తా వాళ్ళు చిట్టాలకు వస్తారు చిట్టాలకు కొంటారు. అర్థమైందా? ఇది ప్లాన్. సరే మరి ఏద్దాం ఇక ఒక్కసారికి అయితే ఒప్పుకోరా. ఒప్పుకున్న పెళ్ళికి వాయించగా తప్పుతుంది అన్నట్టు చేద్దాం మరి చేద్దాం ఇక అంతేదా. ఎండకు మీరేం చేస్తాను కదా ఈ బర్రెకు మన ముక్కు పెట్టే అది గుండ్రడి ఉంటుంది చూడు మన తాళి పడకుండా అడి పడకుండా అది నెడ పెట్టాం. ఏమో మరి ఏడేసిందో నాకు గుర్తులేదు కానీ ఇగో అది బర్రె చుట్టుకోబట్టి మొత్తం చెడు పక్కకు పెట్టి ఆగు అది వెళ్ళిపోతుంది కానీ ఇవాళ 200-300 గిరాకీ రాలేదు నాకు అస్సలు పానం మంచిగా పని కోసప్ప అడగను మళ్ళీ అదే ముచ్చట ఇస్తాను ఇప్పుడు. అదే గిరాకీ రాని నేనేం చేయాలి ఇగో ఎట్లా ఆయన కొంటున్నాడు కదా రాజు పిల్లగాడు పిల్లగాడు ఇంతకు ముందు వెళ్ళిపెట్టి నువ్వు మళ్ళీ ఆయన జోలే తీయక నాకు అంత మళ్ళీ అంత పేద మండుతుంది. చెట్ల తీర్థాల ఓడున్నదాట అప్పాలకో నూనెకో దానికో దీనికి అయితే కదా పైసలు అందుకే ఎందుకంటే ఎత్తావు ఎల్లుండి ఓడు చెట్ల తీర్థాలు ఎల్లుండి వరకు ఒక్క గిరాకీ రాదా? ఒక్క కోడి అమ్ముడు పోయినా ఎంత లేదు 600-700 వస్తాయి. ఈ 2 రోజులు వస్తుంది. ఆ తుస్తుగానే తెచ్చి ఆని పత్రాడు నాకు అర్థం కాదు. దాన్ని ఏమంటే దాన్ని పత్రాడే అంటే నేను పోయి రాదుగా నువ్వు రారా నా కోని కొని రాడు అంటే గతిలేదు కాదు అందుకే అనుకుంటున్నాను అనుకుంటాను. ఎందుకే అందుకే నా ఇమేజ్ డౌన్ చేస్తుంది. అబ్బో ఇమేజ్ ఈయనకున్నదట ఇమేజ్ మొత్తం డౌన్ ఫాల్ అయిందట అప్పుడే. అరే మరి లేకపోతే వాళ్ళు తీసుకొచ్చి గిరా చేయించలేదు నాకు అర్థం కాదు. ఇప్పుడు అడగండి అవ్వ కూడా సరే మెదడంతా తింటేమే మొత్తం తోడుకో 2 కిలోలంతా అయితే మంచిగా పైసలు ఎక్కువ వస్తాయి గట్ల నా బాధ. వాడు ఎంత నేనే చెప్పన్నా అది చూద్దా. తీసుకోతానా మరి దొరికింది. నాటుతా నీతో 2 కిలోలు ఉన్నది జోకినప్పుడు ఏం పని చేత కాదు పని చేయమంటే నన్ను చేయమంటాడు. ఆయన చేస్తాడట పని నేను చేస్తలేనంట నన్ను చేయమంటాడు. ఇదే రాజు పిల్లగాడు రేపు పొద్దుగల పట్టుకొచ్చిత పైసలు అన్నాడు కోడిని పట్టుకొని పోయాడు. ఇక అత్తలేడు అది అత్తలేడు ఇప్పటికి 3 రోజులు అవుతాడు కోడిని పట్టుకపోయి ఇత్తడు అయ్యాడా నా మొగన్ని ఎదిరించి మరే మంచోడు పిల్లగాడు ఇత్తడని చెప్పి ఏతులకి ఇప్పుడు నా మొగనికి వెళ్తే నన్ను బతకనిస్తాడా? చి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు అర్థమవుతలేదు. ఫ్రెండ్స్ సార్ మంచిగానే పట్టుకొచ్చి ఇచ్చాడు కదా నేను ఈసారి ఇచ్చి నా ఇజ్జత్ బాగా పిల్లగాడు ఎందుకు ఇట్లా చేస్తాడు? ఎండ బాగా కొడుతుంది అబ్బాయికి నీళ్ళు పెట్టాను. అరే నేను చెప్పిన ప్లాన్ మస్తు వర్కౌట్ అయిందిరా సూపర్. నా పిల్లము అదే కన్నా ఆ పిల్లాడు ఇంకా పైసలు నా మోడెక్కు నన్ను కొడుతున్నావు అనేది భయపడుతుంది. కానీ దానికి తెలియదు కదా అదంతా యాక్టింగ్ చేయించింది నేను. దానికి మూల కారణం నేనని తెలియదు కదా. దానికి ఎందుకు తెలుస్తుంది? నువ్వు ఒకటి అది కోడి మెదడిది దానికి మెదడేయాలి. ఏం చేసినావురా నువ్వు? ఏం చెప్తాను ఎవరో చెప్తాను నేను చెప్తాను. కోనా మీకు నువ్వేనా? అబ్బా 3 రోజులు అయ్యా పిల్లగాడు పైసలు లేక నా మొగడు నన్ను తిడతాడో కొడతాడో నేను భయపడితే ఈ పిల్లనంతా చేసింది నువ్వా? నేనేం ప్లాన్ చేయలేదు. అబ్బా నటనా నీ నటనంతా నాకు ఎరికే కానీ అట్లా బుద్ధి నేనేం ఏం చేసినావా? ఉండు నీ సంగతి కరెక్ట్ మొత్తం బతకనేది జంప్